హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దోశ ఎప్పుడు చేసినా సరే హోటల్ స్టైల్లో ఇలా క్రిస్పీగా మంచి రంగులో రావాలి అంటే పర్ఫెక్ట్గా దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే దోశని వేసేటప్పుడు మంటని ఎలా పెట్టుకోవాలి, దోశని ఏ విధంగా కాల్చుకుంటే దోశ ఇలా ఎర్రగా క్రిస్పీగా వస్తుంది, ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్తో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ఈ దోశ రెసిపీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చూసారా, దోశ మంచి కలర్లో ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 2.5 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మాకు ఇక్కడ బెంగళూరులో దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. మీకు ఒకవేళ దోశల బియ్యం దొరకకపోతే దాని ప్లేస్లో రేషన్ బియ్యాన్ని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. దీన్నే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారనమాట. చూడండి, ఇక్కడ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిన్నగా కొంచెం రౌండ్గా లావుగా ఉంటాయి అనమాట బియ్యం. ఈ విధంగా ఉంటాయి ఇడ్లీ బియ్యం. మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇడ్లీ బియ్యం అని అడిగారంటే ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల దోశ గట్టిగా రాకుండా దోశ పై భాగం క్రిస్పీగా వస్తుంది, లోపల స్పాంజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాదు, లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి. ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఇక నేను మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అలాగే కొలతలన్నీ కూడా ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 1 కప్పు మినపగుళ్ళు, 2.5 కప్పుల దోశల బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ, 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని, 1/2 కప్పు లావుగా ఉండే అటుకులు, ఇవన్నీ కూడా వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నెలను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిన ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకోండి. మరీ నిండుగా వేసుకోకుండా మిక్సీ జార్లో ఇలా 30 వరకు బియ్యం పప్పుల్ని వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకి ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా, తెల్ల రవ్వ, ఆ విధంగా కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట గ్రైండ్ చేసిన పిండి. ఇక నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా రవ్వలాగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా తగినన్ని నీళ్ళని చూసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండి అంతా కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ పిండిని ఖచ్చితంగా మీ చేత్తోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటేనే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా పొంగిన తర్వాత పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, దోశ మీకు గట్టిగా వచ్చేస్తుంది. అంటే ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడే గాలంతా కూడా పోయి దోశ గట్టిగా వస్తుంది అనమాట. అందుకని ఇలా ఒకే డైరెక్షన్లో కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా మీరు 3-4 రోజుల పాటు ఎలాంటి దోశలు కావాలన్నా కానీ ఈ పిండితో వేసుకోవచ్చు. ఉప్పు కలిపిన పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఉప్పు కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టారంటే తొందరగా పులిసిపోతుంది అనమాట. ఉప్పు కలపకుండానే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోండి. మొత్తానికి దోశ పిండి కన్సిస్టెన్సీ చూడండి
చూడండి, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇలా గరిటె జారుగా దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోసల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించేసుకొని పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసేసి వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లోకి పెట్టుకొని అప్పుడు దోశ స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మంటని మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టారనుకోండి, పెనం ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోయి మనం దోశల పిండి వేసి తిప్పుతుంటే దోశల పిండి అంతా కూడా గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. హోటల్స్లో అయితే నెయ్యిని వేస్తారనమాట. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని వేసిన తర్వాత ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. పెనాన్ని అలానే వదిలేశారనుకోండి, దోశ మధ్యలో ఎర్రగా వచ్చేసి మాడిపోతుంది, అంచుల వెంట తెల్లగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా దోశల పెనాన్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మాత్రమే కాల్చుకోవాలి. హోటల్స్లో అంటే పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంతా కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట. మనకి ఇంట్లో చిన్న పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్లో ఎంత క్రిస్పీగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని దోశల పిండిని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. ఎందుకంటే ఈ దోశ మీద మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ అలానే ఉంచేసి దోశ వేసారనుకోండి, చుట్టుకొని వచ్చేసి దోశ సరిగా రాదనమాట, మెత్తగా వచ్చేస్తుంది. అందుకని ప్రతిసారి కూడా ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి మీకు క్రిస్పీ దోశ కావాలంటే. సో ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా వచ్చిందని దోశ గట్టిగా ఉంటుంది, గుచ్చుకుంటుంది అనుకోవద్దు, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనం సగ్గు బియ్యం వేసుకున్నాం కదా, అందువల్ల ఇలా చక్కగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశల్ని మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. ప్రతిసారి కూడా ఇదే దోశలు కావాలని అడుగుతారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మనం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.